అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నా పయనం ఎటువైపు పార్ట్ 3లో ఏం జరిగిందో చూద్దాం. సింధు పిలవటంతో కేఫ్కి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాను. ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది. నోటి నుండి మాట రాలేదు. పక్కన అనిల్, సింధు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్నా. రేయ్ అనిల్ నా భుజం పట్టి కుదిపేసరికి తమాయించుకొని వాడిని చూశాను. చెప్పనిల్, ఏంట్రా అలా అయిపోయావు? ఏం లేదు. ఏంటో చెప్పండి, అర్జెంటుగా రమ్మన్నారెందుకు అన్నాను. ఆ అమ్మాయి నుండి అతి కష్టం మీద చూపు తిప్పుకుంటూ ఇందా అని కీసిచ్చాడు. అవి తీసుకుంటూ ఏంటివి అడిగా వాడిని. నీ కొత్త బైక్ కీస్. నా బైక్ ఏంట్రా? అన్నయ్య, నువ్వు రోజు బస్లో షేర్ ఆటోలో తిరుగుతూ ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకే నాన్న నీకోసం సెకండ్ హ్యాండ్ బైక్ చూడమని అనిల్తో చెప్పాడు. వాడు పని చేస్తోంది షోరూంలోనేగా. ఎక్స్చేంజ్లో వచ్చిన బైక్ని చూసి మంచి కండిషన్లోనే ఉందని కొని తెచ్చాడు అని ముగించింది సింధు. నాకేం చెప్పాలో తెలియలేదు. బాబాయ్ నా మీద చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతూనే వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక సైలెంట్గా చేతిలో ఉన్న కీస్ని చూస్తూ ఉన్నాను. నా ఎమోషన్స్ని అర్థం చేసుకున్న అనిల్ నా భుజం చుట్టూ చెయ్యి వేసి నెమరాడు. వాడికి తెలుసు మా ఇంటి పరిస్థితి, నేనెందుకు ఇలా కష్టపడుతున్నాను. వాడి స్నేహపూర్వక ఓదార్పుతో కూడిన స్పర్శకి చెలించిపోయాను. నన్ను గమనించిన సింధు నన్ను మామూలు చెయ్యటానికి, ఒసే ఇక్కడ ముగ్గురు మనుషులం మాట్లాడుకుంటుంటే నీ మా నాన్న నువ్వు ఫోన్ చూస్తూ కూర్చుంటావా అని నా ఎదురుగా ఉన్న అమ్మాయి మీద గైమంది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియో చివరి వరకు చూసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చెయ్యాలనిపిస్తుంది. అబ్బా ఉండవే తల్లి అని విసుక్కొని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చెయ్యి నా ముందుకు చాపి, హాయ్ ఐ యామ్ మేఘన, నైస్ టు మీట్ యూ మిస్టర్ అని ఆగి సింధుని చూసింది. సీను శ్రీనివాస్ అని సింధు చెప్పగానే మిస్టర్ శ్రీనివాస్ అంది. ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని అలా కదిలించగానే చెయ్యి వెనక్కి తీసుకొని మధ్యలో ఆపిన పనిని కంటిన్యూ చేస్తోంది మేఘన. తన గొంతు, ఆమె స్పర్శ నాలో ఏదో గమ్మత్తుని కలిగించింది. తననే చూస్తూ ఉన్నాను. కానీ తను ఫోన్లో చాటింగ్ చేస్తూ మధ్య మధ్యలో నవ్వుతూ ఈ లోకంలో లేనట్టుంది. రే ఎన్నయ్య, తను అంకిత, నా క్లాస్మేట్ అంటూ పక్క చైర్లో ఉన్న అమ్మాయిని పరిచయం చేసింది సింధు. పలకరింపుగా నవ్వి హాయ్ చెప్పుకున్నాం. అనిల్ పిలవటంతో వెళ్ళి అందరికీ సమోసాలు కాఫీ తీసుకొచ్చి కూర్చున్నాం. అవునే అక్కి, ఈ హసీ ఏంటి ఇంకా రాలేదు? కేఫ్ ద్వారం వైపు చూస్తూ అడిగింది సింధు. ఏమోరా వస్తా అని చెప్పింది అంది అంకిత. నలుగురు ఎవరి గోలలో వాళ్ళున్నారు. నేను మాత్రం మేఘననే చూస్తూ కూర్చున్నాను. ఇంతలో నాకు బాగా పరిచయం ఉన్న పర్ఫ్యూమ్ స్మెల్ నా ముక్కులకు తాకింది. ఒక్క క్షణం నా మెదడు అలర్ట్ అయ్యింది. మేఘన నుండి చూపు తిప్పేసరికి ఎదురుగా ఒక అమ్మాయి కళ్ళకి సోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలతో కనిపించింది. తనెందుకో కంగారుగా ఉందనిపించింది నాకు. రావే నీకోసమే వెయిటింగ్, దా కూర్చో అంది. నా పక్క చైరా అమ్మాయికి చూపిస్తూ సింధు. ఆ అమ్మాయి మొహమాట పడుతూ సింధు నువ్వు అటు కూర్చో అని తనని బలవంతంగా లేపి మేఘన పక్కన కూర్చుంది. అన్నయ్య తను హసీనా, మేం నలుగురం స్కూల్ ఫ్రెండ్స్. నేను అక్కి మేఘ బీటెక్ చేస్తుంటే హసీ మాత్రం మెడిసిన్ తీసుకుంది. హో అయితే త్వరలోనే మీరు డాక్టర్ అవ్వబోతున్నారన్నమాట అన్నాను నవ్వుతూ. హసీనాని చూస్తూ చిన్నగా నవ్వుతూ నన్ను చేసి టక్కున చూపు తిప్పుకుంది తను. ఏంటమ్మాయి, ఎందుకు నన్ను చూసి అంతలా ఇబ్బంది పడుతోంది? ఏమై ఉంటుంది? కనీసం నన్ను సరిగా చూడను కూడా చూడటం లేదు, ఎందుకని అని ఆలోచించాను. హసి, ఏంటే బుర్కా లేకుండా వచ్చావు కొత్తగా? ఆశ్చర్యంగా అడిగింది అక్కి. హే అవును కదా హసీనా, ఈ మధ్య నిన్ను ఎప్పుడూ బుర్కా లేకుండా చూడలేదు నేను. ఎప్పుడో 10th ఉన్నప్పుడు చూసా నీ ఫేస్, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా అని నవ్వాడనిల్.
మాటి మాటికి ఎంట్రన్స్ వైపు చూస్తూ కంగారుగా భయపడుతోంది హసీనా. ఓయ్ ఏంటే, ఏమైంది హసీ, అలా ఉన్నావు? అది కాలేజ్లో ఒకడు నా వెంట పడుతున్నాడని చెప్పా కదా, వాడు నన్ను ఫాలో చేస్తూ వచ్చాడు. ఓకే చెప్పకపోతే యాసిడ్ పోస్తా అని బెదిరిస్తున్నాడు. బుర్కాలో ఉంటే గుర్తుపడతానని తీసేశా అంది భయంగా. హో ఇదా ఈ అమ్మాయి భయానికి కారణం. ఈ వెధవలు ఆడపిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. పాపం బాగా భయపడిపోతోంది ఈ అమ్మాయి అనుకున్నా. లైట్ హసి, ఇవన్నీ కామన్. నువ్వు భయపడుతూ ఉంటే ఇంకా భయపెడుతూనే ఉంటారు. నువ్వింత వీక్గా ఉంటే ఎలా హసి? మన మేఘనాని చూసి నేర్చుకో. డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండాలి. సమోసా తింటూ హసీకి గీతోపదేశం చేస్తున్నాడు అనిల్. రేయ్ నువ్వుండరా బాబు, హసి మీ నాన్నకి చెప్పవే, ఆయనే చూసుకుంటారు. లేదు సింధు, నాన్నకి తెలిస్తే వాడిని బతకనివ్వరు. నీకు తెలుసుగా ఆ రాజేష్ గాడి గురించి చెప్తే నాన్న ఏం చేశారో. కరెక్టే, అందుకే నాన్నకి చెప్పలేను. వీడికి చాలా చెప్పి చూసా, వినడం లేదు. ఎదవ హసి మాటల్లో వాడి ఇబ్బంది పెడుతున్నాడనే భయం కన్నా వాళ్ళ నాన్నకి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి అని ఆందోళనే ఎక్కువ కనిపించింది నాకు. సరే నీ కూడా వస్తాలే మీ ఇంటి వరకు. వాడేమైనా ఎక్స్ట్రాలు చేస్తే అప్పుడు చూద్దామన్నాడనిల్. అనిల్ నేను బైక్ తేలేదు, డ్రాప్ చేస్తావా అంది వాడిని చూస్తూ హసి. ఓకే పదా అని లేచి నన్ను సింధుని ఇంటికి వెళ్ళిపోమని అక్కీకి మేఘాకి బాయ్ చెప్పి వెళ్ళారిద్దరు. కాసేపటికి మేఘా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. చివరగా నేను సింధు బయలుదేరాం. బాబాయ్ లేరింట్లో, ఏదో పని మీద విజయవాడ వెళ్ళారని చెప్పింది పిన్ని. ఒక అరగంటకి ఇంటికి వచ్చాడనిల్. ఇద్దరం తిని మేడ మీద పక్కపరుచుకొని పడుకున్నాం. అనిల్, నీకు సింధు ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయమా? సీను, చిన్నప్పటి నుండి హాలిడేస్కి వస్తున్నాగా. అందరూ స్కూల్ ఫ్రెండ్స్ కదా, వస్తే 5గురం బాగా రచ్చ చేసేవాళ్ళం. మేం బాగా క్లోజ్ కూడా. ఈ సింధులాగే కొంచెం కూడా మర్యాద లేకుండా రారా పోరా అని పిలుస్తారు నన్ను. కొంచెం అలవాటైతే నిన్ను అలాగే పిలుస్తారు వాళ్ళు. ఆడపిల్లలు కాదురా బాబు, ఆడదెయ్యాలు. వాళ్ళతో షాపింగ్కి వెళ్ళామా, డబ్బు సరిపోకపోతే మనల్నే అమ్మేస్తారు. అంత డేంజర్ రా నాయనా. వాడి మాటలకి చిన్నగా నవ్వుతూ ఉంటే అనిల్ మాత్రం నాన్ స్టాప్గా వాగుతూనే ఉన్నాడు. కానీ నాకేం వినిపించడం లేదు. మేఘన గురించే ఆలోచిస్తున్నా. వాగి అలుపొచ్చిందేమో, నిద్రపోయాడు వాడు. ఎంత వింత ఇది, కలలా ఉంది. అసలు మేఘన సింధు ఫ్రెండ్ అవ్వటమే పెద్ద విచిత్రం అనిపించింది నాకు. మేఘనని తలుచుకుంటూ పైకి లేచి చల్లగాలిని, ఆ గాలితో పాటు నన్ను తాకుతున్న సన్నని జాజి పరిమళాలను ఆస్వాదిస్తూ మొదటిసారి మేఘన గురించి విన్న రోజుని, సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను. అటు ఇటుగా ఒక నెలన్నర ముందు, అంటే సింధు హాలిడేస్ అని ఊరెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో నేను సీను వచ్చి 2 నెలలు గడిచాయని చెప్పాను కదా. అంటే ఇప్పుడు 1 నెలన్నర వెనక్కి వెళ్ళాను. అంటే అప్పటికి అనిల్ కూడా తెలియదు సీనుకి అని గమనించగలరు మీరిప్పుడు. ఒకరోజు చందు గిరి షాప్లో ఉన్నారు. రాజన్న నాకో పని అప్పగించి వెళ్ళాడు బయటకి. అది చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరూ ఫోన్లో ఏదో చూస్తూ గుసగుసగా మాట్లాడుకుంటూ మధ్యలో ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళెందుకలా ఉన్నారో అర్థం కాలేదు నాకు. నేను చొరవగా అడగలేను. వాళ్ళతో నేను కలవలేకపోయాను. కాదు వాళ్ళే కలుపుకోలేదు నన్ను. అది మంచిదేలే అనిపించింది నాకు. ఇన్ని రోజులుగా వాళ్ళని గమనిస్తుండటంతో మన స్నేహితులను చూసి మనల్ని అంచనా వేస్తారు నలుగురు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. వీళ్ళిద్దరితో స్నేహం చేస్తే ఖచ్చితంగా నేను చెడిపోతానని అర్థమయ్యింది. చందుకి ఫోన్ వస్తే మాట్లాడుతూ షాప్ బయటికి వెళ్ళాడు. నేనేదో అవసరమై గిరి పక్కనే ఉన్న రాక్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటూ ఉంటే గిరి ఫోన్
ఫోన్ చూస్తూ నేను పక్కనే ఉన్నా అని గమనించకుండా, అబ్బా ఏమున్నావు మేఘన, ఇంత తెల్లగా ఎలా పుట్టావసలు, రోజు పాలతో స్నానం చేస్తావా, ఒక్కసారి మా వైపు చూసావంటే అక్కడికక్కడే చచ్చిపోతాం మా కుర్రాళ్ళమంతా, ఇంకా మాతో మాట్లాడావు బాబోయ్, ఒక్కసారి నీతో మాట్లాడి నిన్ను ముట్టుకోవాలని ఉంది మేఘ, ఎప్పటికి వస్తుందో అంత అదృష్టం, పక్కనే ఉంటావు, రోజు కనిపిస్తూ పిచ్చెక్కిస్తున్నావు మేఘ, ఏది ఏమైనా సరే నిన్ను పడేయాలి, ఒక్కసారి నిన్ను గట్టిగా పట్టుకుని. అమాంతం వాడి మాటల్లో వస్తున్న మార్పుకి నాకు చెమటలు పట్టాయి. వాడు ఏదో లోకంలో ఉన్నట్టు ఫోన్ వైపు చూస్తూ ఏదేదో వాగేస్తున్నాడు. వాడి మాటలకి అడ్డు కట్టవేయాలని కావాలనే ర్యాక్లో ఉన్న ఒక బాక్స్ కింద పడేశాను. తల విదిలించి చిరాగ్గా కొంచెం కోపంగా నన్ను చూసి బయటికి వెళ్ళాడు. తేలిగ్గా ఊపిరి పీల్చుకొని పనిలో పడ్డాను. కానీ నాకు తెలియకుండానే వాడి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి నాకు. మేఘన ఎంత బాగుందా పేరు, వాడు అంత ఇదిగా చెప్తుంటా గొప్ప అందగత్త అయ్యుంటుందనిపించింది. రోజు బుర్కా అమ్మాయి వచ్చి కంప్యూటర్లో ఏదో పని చేసుకుంటూ 1 గంట ఉండి వెళ్తోంది. కానీ నన్ను పట్టించుకోవట్లేదు. ఆ రోజు జరిగినది దృష్టిలో ఉంచుకొని నేను సాధ్యమైనంత వరకు తన ముందుకు వెళ్లకుండా ఉంటున్నాను. ఒకరోజు సాయంత్రం రాజన్న టీవీ రిపేర్ చేస్తూ నన్ను చూడమని చెప్పడంతో గమనిస్తూ ఉన్న కౌంటర్ దగ్గర చందు, గిరి ఉన్నారు. రే ఏం పని లేదేంట్రా, ఖాళీగా ఉన్నారు అని అరిచాడు రాజన్న. అబ్బా అన్న, ఇందాకే వచ్చాం, కాసేపు కూడా రెస్ట్ తీసుకోనివా అన్నాడు గిరి. ఆతృతగా బయటికి వచ్చి చూస్తూ వాళ్ళేం చేస్తున్నారో పసిగట్టగలిగాను. అప్పుడు సమయం 5:30 అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కంప్యూటర్ క్లాస్ వదిలే సమయం అది. కొంతమంది అమ్మాయిలు మా షాప్ మీదగానే పక్క ఉన్న బస్టాండ్కి వస్తారు. వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు. రే మేఘారా అరిచాడు చందు. అబ్బా వైట్ కలర్ డ్రెస్లో దేవతలా ఉందిరా, మైమరచిపోయి చూస్తూ ఉన్నాడు గిరి. ఎప్పుడు దూరం నుండి చూడటమే కానీ దగ్గరగా చూసే రాతే లేదేంట్రా మనకి, వాపోయాడు చందు. వాళ్ళ నిరాశ నిస్పృహలు వింటుంటే ఆ అమ్మాయిని వాళ్ళు వర్ణిస్తున్న తీరు తలుచుకుంటుంటే ఎందుకో మొదటిసారి ఆ అమ్మాయిని చూడాలనిపించింది. వాళ్ళింకా ఆకలిగొన్న పిల్లులు బస్ స్టాప్ వైపే చూస్తూ ఉండేసరికి మేఘ ఇంకా అక్కడే ఉంది అని అర్థమయ్యింది. కానీ ఎలా ఇక్కడి నుండి వేయడం? రాజన్న ఎక్కడికి రా అని అడిగితే ఏం చెప్పాలి? ఆలస్యం చేస్తే మేఘ వెళ్ళిపోతుందేమో అని భయం. నా ప్రవర్తన ఆలోచన నాకే విచిత్రంగా నమ్మబుద్ధి కాకుండా ఉంది. మనసు మళ్లించాలన్నా కుదరడం లేదు. వయసు ప్రభావమేమో. కొద్దిసేపటికి ఇద్దరూ వచ్చి ర్యాక్లో సరుకు సర్దుతూ ఉండడంతో మేఘ వెళ్ళిపోయిందని అర్థమయ్యింది నాకు. అలా 2 రోజులు మేఘ ఆలోచనలతో గడిపేశాను. ఆమెను ఒక్కసారి చూడాలన్న కోరిక మాత్రం నా మెదడులో గట్టిగా నాటుకుపోయింది. అలా ఒకరోజు సాయంత్రం, రే మేఘ బస్ స్టాప్లో ఒంటరిగా ఉంది, చాలా సంతోషపడిపోతూ అంటున్నాడు చందు. రే ఈరోజు ఎలాగైనా మాట్లాడాలిరా అన్నా గిరితో. నువ్వు కాదు నేను వెళ్తా, తన ఫోన్ నెంబర్ తెస్తా, నీకంత లేదురా, నీ వల్ల కాదంటూ చందుని నిరుత్సాహపరుస్తున్నాడు గిరి. బెట్టా ఖచ్చితంగా తెస్తా, 2000 సరేనా? సరే పో చూద్దామని పందానికి ఒప్పుకున్నాడు గిరి. చందు బస్టాప్ వైపు కదిలాడు. వారి మాటలు విన్న నేను ఆతృతగా పని వదిలి చూస్తున్నా. మేఘ కాలు మీద కాలు వేసుకుని గడ్డం కింద చెయ్యి పెట్టుకుని తల దించుకొని ఫోన్ చూస్తూ ఉంది. తన మొహం అస్సలు కనిపించడం లేదు. తల ఎత్తుతుందని ఆశగా చూస్తూ ఉంటే చందు మేఘ ముందు అడ్డంగా నిలబడేసరికి ఇక తను కనిపించలేదు మాకు. తనతో ఏదో మాట్లాడుతూ మధ్యలో మా షాప్ వైపు చూపించి కాసేపు మాట్లాడి తనకి బాయ్ అన్నట్టు చెయ్యూపి వాడిలా వస్తూ ఉండగా మేఘ మొహానికి స్కార్ఫ్ కట్టుకొని స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది. ఇలా వేసుకుంటూ హుషారుగా వచ్చిన చందు లోపల ఉన్న వాటర్ క్యాన్ నుండి నీళ్లు తాగుతుంటే మేమిద్దరం చూస్తున్నాం వాడిని. రే తెచ్చావారా నెంబర్? నేను వెళ్ళడం తేకపోవడమునా? తెచ్చా
అయితే చెప్పు అని తన ఫోన్ తీశాడు గిరి. చందు చెప్తే సేవ్ చేసుకోవడానికి అంత లేదమ్మా, ముందు 2000 ఇలా ఇవ్వు. అబ్బా ఇస్తాలేరా, ముందు నెంబర్ చెప్పు. గిరి తొందర పెడుతూ ఉంటే చందు నెంబర్ చెప్పబోయి ఆగి నన్ను చూశాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? వాడికి చెప్తే నువ్వు సేవ్ చేసుకుందామనా అనుకుంటున్నావా అన్నాడు. నేనేం మాట్లాడాలా, అసలు నాకు ఉద్దేశమే లేదు. కాగా చూస్తూ ఉంటే నవ్వుతూ, ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావేంట్రా? కనీసం నీకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. చదువుకోకపోయినా మేం మాట్లాడే అంత ఇంగ్లీష్ కూడా నువ్వు మాట్లాడలేవు. నీకెందుకురా సిటీ అమ్మాయిలు? రేపెప్పుడైనా మీ నాన్న ఒక పల్లెటూరి బైతుని తెచ్చి నీకు కట్టబెడతారు, అప్పుడు చూసుకో మీ ఆవిడని. ఆ మాటకి గిరి కూడా నవ్వేస్తూ చందు ఫోన్ తీసుకుని మేఘా నెంబర్ నోట్ చేసుకుంటూ, రే పాపం వదిలేయిరా, వాడికి అంత సీన్ లేదు. వాడెప్పుడూ చూడు పని పని అంటూనే ఉంటాడు. ఏం సాధిద్దామనో మరి. ఇంకా అమ్మాయిల జోలికేం పోతాడు వీడి ఫేస్ అంటూ వెనక్కి తిరిగి సైలెంట్ అయ్యాడు. వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారా అని చూస్తే బుర్కా అమ్మాయి కోపంగా చూస్తూ ఉంది చందు గిరీలిద్దరిని. నమస్తే మేడం అని తనకి చెప్పి గిరి బయటకు వెళ్ళాడు. చందు ఏదో పని ఉన్నట్టు లోపలే ఉన్న ఇంకో గదిలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి నన్ను ఒక్కసారి చూసి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంది. ఈ విషయమంతా ఇలా ఉండగా సీను మేఘాని చూస్తాడా? తనతో మాట్లాడగలుగుతాడా? అసలేం జరగబోతోంది? ఇవన్నీ మనం పార్ట్ 4లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.